ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ పద్మ మహాపురాణం సృష్టిఖండం 73వ భాగం. గంగానది గురించి మరికొన్ని విషయములు. విష్ణుపాదముల నుంచి ఉద్భవించిన ఓ గంగా, త్రిపద గామిని, పుణ్యజలాలు గల ఓ గంగా, నా పాపములను నాశనము చేయులిరి. పుట్టినది మొదలు మరణించు వరకు నేను చేసిన పాపముల నుండి నన్ను రక్షించు. నీవు విష్ణువు పాదముల నుంచి ఉద్భవించినందున నీవు శ్రీహరి పరురాలవు. ఓ భగీరథి, పుణ్యమయ్యి నీ శక్తితో నన్ను పవిత్రుని చేయుము. ఈ 3 శ్లోకాలను పఠించుచు ఎవరైతే గంగా నదిలో స్నానము చేయుదురో వారు కోట్ల జన్మలలో చేసిన పాపముల నుండి విముక్తులగుదురు. సందేహము లేదు. పూర్వము శివుడు విష్ణువని కొందరు చెప్పిన గంగా మూల మంత్రమును చెప్పెదను. ఈ మంత్రమును ఒక్కసారి చెప్పినచో మానవుడు పవిత్రుడై విష్ణుదేహమును పొందును. ఓం నమో గంగాయై విశ్వరూపిణ్యై నారాయణ్యై నమో నమః. గంగా తీరములోనున్న మన్నును శిరస్సునందు ధరించిన మానవుడు గంగా స్నానము చేయకుండానే సమస్త పాపముల నుండి విముక్తుడగును. గంగా నదిలోని అలలు మీదుగా ప్రవహించే గాలి ఏ మానవుని శరీరమును తాకునో అతని పాపములు నశించి అక్షయ స్వర్గమును పొందును. మానవుని అస్థికలు గంగాజలములో ఎంత కాలముండునో అన్ని వేల సంవత్సరములు స్వర్గములో గౌరవింపబడును. తల్లిదండ్రులు, బంధువులు, అనాథలు, గురువులు వీరి అస్థికలను గంగా నదిలో వేయువారు స్వర్గములో నివసింతురు. తల్లిదండ్రుల అస్థికలను గంగా నదిలో వేయుటకు వెళ్ళువాని ప్రతి అడుగులోనూ ఒక అశ్వమేధ యాగ ఫలమును పొందును. గంగా తీరములోనున్న దేశములు, పశువులు, పక్షులు, చరాచరములు ధన్యులు. గంగకు క్రోసెడు దూరములో మరణించువాడు దేవత్వమును పొందును. మిగిలిన వారు భూలోకములో మానవులై జన్మింతురు. గంగా స్నానమునకు బయలుదేరి దారిలో మరణించిన వాడు గంగా స్నాన ఫలమును స్వర్గమును పొందును. గంగా నది స్నానమునకు వెళ్ళువాని పాదముల క్రింద పడి మరణించు కీటకములు మొదలగునవి గంగకు వెళ్ళును. గంగా మహత్యమును చెప్పువాడు గంగా స్నాన ఫలమును పొందును. నాస్తికుల మాటలు విని గంగను నిందించువాడు శాశ్వత నరకమును పొందును. కష్టములో నున్నవాడు గంగను స్మరించినచో స్వర్గమును పొందును. ఎక్కువ మాటలాడుట ఎందుకు? 100 యోజనముల దూరములో నున్నవాడు కూడా గంగా నామమును జపించినచో అతడు సర్వపాప విముక్తుడై స్వర్గమును పొందును. వెళ్ళుటకు అవకాశము ఉండి కూడా గంగా నదికి వెళ్ళనివాడు అంధులై కుంటివారై జన్మింతురు. గంగా నామమును కీర్తించని వాడు అధముడు, జాడ్య తుల్యుడు. పరులకు చెప్పనివాడు పిచ్చివాడు. ఉపయోగము లేని మాటలు చెప్పువాడు గంగానామమును చెప్పని వానికి శాస్త్రఫలము లేదు. ఇతరుల చేత గంగానామమును శ్రద్ధతో జపము చేయువాడు స్వర్గమును పొందును. పితృదేవతలను, గురువులను ఉద్ధరించును. గంగా నదికి వెళ్ళువారికి ధనమును, నీరును ఇచ్చువాడు గంగానది స్నాన ఫలమును పొందును. ఈ విధముగా గంగానదికి వెళ్ళి స్నానము చేయువాని కంటే గంగానదికి వెళ్ళుటకు ధనము మొదలైనవి ఇచ్చి ప్రోత్సహించువాడు 2 ఫలమును పొందును. గంగలో స్నానము చేయవలేను అను కోరికతో కానీ, కోరిక లేకుండా కానీ, ఎవరో చెప్పారని కానీ, ఎలాగో ఒకలాగా గంగా నదిలో స్నానము చేయువాడు స్వర్గమును పొందును. బ్రాహ్మణులు ఇలా పలికిరి: ఓ వ్యాసదేవ, నిర్మలమైన గంగానది కీర్తన మీ ద్వారా విన్నాము. గంగకు ఇంతటి మహత్యము కలుగుటకు కారణము ఏమిటి? గంగ ఆకారము ఏమిటి అనిరి. అప్పుడు వ్యాసుడు ఇలా పలికెను: దీనికి సంబంధించి ఒక పురాతన కథను మీకు చెప్పెదను, వినండి. ఈ కథను విన్నవారు మోక్షమును పొందుదురు. పూర్వము నారదుడు బ్రహ్మలోకమునకు వెళ్ళి బ్రహ్మకు నమస్కరించి 3 లోకములను పావనము చేయు దానిని గురించి అడిగెను. తండ్రి, శివకేశవులకు ఇష్టమైన లోకహితమైన వస్తువును దేనిని నీవు సృష్టించావు? దేవతలు, దైత్యులు, మానవులు, నాగులు, అండజములు, స్వేదజములు, వృక్షములు, ఇతరములు ఏ ఉత్తమ దేవతలను లేక దేనిని సేవించినచో ఉత్తమగతిని పొందుదురు? దయచేసి చెప్పవలేను.
అనెను. అప్పుడు బ్రహ్మ ఇలా పలికెను, నేను ప్రకృతిని సృష్టించినప్పుడే లోకములో నీవు మొదటి దానవు, నీ నుంచే సంసారమును సృష్టించెదను అని చెప్పి తిని. అది విని ఆమె, గాయత్రి, స్వర్గములో లక్ష్మి, ఐశ్వర్యమునిచ్చే లక్ష్మి, జ్ఞాన విద్య, ఉమా, శక్తి బీజ, ధర్మద్రవ అయిన గంగ, ఈ విధముగా 7 భాగములయ్యెను. గాయత్రి నుంచి వేదములు పుట్టినవి, జగత్తంతా అందులోనే ఉన్నవి. స్వస్తి, స్వాహ, స్వధ, దీక్ష అనువారు గాయత్రి నుంచి పుట్టిరి. యజ్ఞంలో గాయత్రిని మాతృకావర్ణముతోనే ఉచ్చరించవలయును. దేవతలు యజ్ఞములో సుధను పొంది ముసలితనము మరణము లేని వారైరి. అనంతరము దేవతలు సుధను భూమికి వదిలిరి. అప్పుడు భూమి సస్యములతో ఓషధులతో నిండినది. అప్పుడు జీవులు ఫలములను మూలములను తింటూ సుఖమును పొందిరి. భారతి వాగ్దేవి కూడా సమస్త జనుల నోటిలో కూర్చునెను. అదే విధముగా సమస్త శాస్త్రములలో ఉంది. ధర్మమును ఉపదేశించుచుండెను. విజ్ఞానము, కలహము, శోకము, మోహము వదులుట శుభము, అశుభము అన్నీ ఆమెను ఆశ్రయించినవి. ఆమె లేనిచో ఈ ప్రపంచము తన స్వభావమును కోల్పోయేది. లక్ష్మి వలననే వస్త్రములు, ఆభరణములు, సుఖములు, రాజ్యము కలుగుననున్నది లోక ప్రసిద్ధం. అందుకే ఆమె శ్రీహరి ప్రియురాలు. ఉమాదేవితో సంబంధము వలనే శంభుడు సర్వజ్ఞుడయ్యెను. ఉమాదేవి జ్ఞానమునకు మూట అని తెలియము. ఆమె శంభునకు అర్ధాంగి అయ్యెను. వర్ణిక అనుదేవి ఉగ్రరూపురాలు, సర్వలోకములను మోహింపచేయును. లోకము యొక్క స్థితిని లయమును ఈమె చేయును. ఈమె పూర్వము మధుకైటభులను వధించెను. లోక ప్రసిద్ధుడైన రూరువును ఈమె వధించెను. మహిషాసురుని సంహరించినది ఈమెయే. యుద్ధములో రక్తబీజాసుర, శుంభ, నిశుంభ వీరందరినీ లీలగా చంపెను. ఈ విధముగా దైత్య శ్రేష్ఠులను అందరినీ చంపి ఈ 3 లోకములను మోహింపచేసి కాపాడుచుండెను. ధర్మద్రవ అయిన గంగాదేవి సమస్త ధర్మములు నిండి ఉన్నది. ఆమె మహత్యమును చూసి ఆమెను నా కమండలములో ధరించి తిని. ఆమె అనుగ్రహము వలన దేవతలందరూ విస్తరించిరి. త్రిమూర్తులమైన మేము ఆమెను ఆశ్రయించితిమి. ఆమె నా కమండలములో చేరి ధర్మద్రవ అని ప్రసిద్ధురాలయ్యను. బలియాగము చేయునప్పుడు విష్ణువు వలన ఆమె పుట్టినది. యాగము చేయనప్పుడు బలిష్ఠుడు అయిన బలిని విష్ణువు వంచెను. అప్పుడు 1 అడుగుతో భూమినంతటిని ఆక్రమించెను. 2వ అడుగు బ్రహ్మాండము ఛేదించుకొని నా ముందుకు వచ్చినది. అప్పుడు నేను కమండలములోని నీటితో ఆ పాదమును కడిగి పూజించితిని. కాలుని కడిగి పూజించిన నీరు హేమకూటముపై పడినది. ఆ హేమకోట శిఖరముపై నుంచి శంకరుని శిరస్సుపై పడి జటాజూటము లోపల చుట్టుచుండెను. అనంతరము భగీరథుడు శివుని ఆరాధించి ప్రసన్నుని చేసుకొనెను. అప్పుడు శివుడు గంగను వదిలిన పిదప ఏనుగులలో శ్రేష్టమైన ఐరావతమును భగీరథుడు ఆరాధించెను. అప్పుడు ఐరావతము 3 దంతములతో పొడిచి 3 బిలములను చేసెను. అప్పుడు గంగా నది 3 బిలముల నుంచి ఉద్భవించి త్రిశోతస అని పేరు పొందెను. త్రిమూర్తులతో సంబంధము వలన పవిత్రమైన ఈ గంగా నదిని సేవించినచో సమస్త ధర్మములను పొందుదురు. జీవులు గంగా సేవ వలన పొందిన ఫలమును వేద పాఠములు చెప్పుట, యజ్ఞము చేయుట, మంత్రము జపించుట, హోమము చేయుట, దేవతార్చన చేయుట మొదలైన వాటి వలన పొందనేరరు. ధర్మమును పొందుటకు దీనికంటే సులభమైన మార్గము లేదు. అందువలన నీవు గంగను సేవించు. గంగా జలములో సగరుని కుమారులు తమ పూర్వీకులతో పాటు స్వర్గమును పొందిరి. వ్యాసుడి ఇలా పలికెను. ఈ విధముగా నారదుడు బ్రహ్మదేవుని ద్వారా గంగా మహత్యమును విని ద్వారములో తపస్సు చేసి బ్రహ్మత్వమును పొందును. గంగా అంతటా సులభముగా లభించినను గంగ ద్వారా ప్రయాగ సాగర సంగమములలో పొందుట కష్టం. అక్కడ 1 రాత్రి లేక 3 రాత్రులు ఉన్నచో ముక్తిని పొందును. అందువలన ప్రయత్నపూర్వకముగా ముక్తిని ఆపేక్షించు ధర్మాత్ములారా, మీరు కూడా భాగీరథికి వెళ్ళండి. కొంచెం కాలములోనే మోక్షమును పొందండి. జనులకు మోక్షమును పొందుటకు సులభ మార్గము
బలహీనులకు సులభముగా మోక్షమును లభించును. పులస్త్యుడు ఈ విధముగా వ్యాసుడు పలికిన మాటలు విని అందరూ గంగా తీరమునందు తపస్సు చేసి మోక్షమును పొందిరి. ఈ పుణ్యకథను విన్నవారు దుఃఖ విముక్తులై గంగా స్నాన ఫలమును పొందుదురు. ఒక్కసారి ఈ కథను చెప్పుట వలన సర్వయజ్ఞ ఫలమును పొందును. దాన జప ధ్యాన స్తోత్ర మంత్ర దేవతార్చన మొదలైనవి గంగా నది సమీపములో చేసినచో అనంతమైన ఫలము లభించును. అందువలన జనులు గంగా నదీ తీరములోనే జపతపాదులు చేయవలేను. అలా చేయుట వలన అనంతమైన ఫలమును జన్మజన్మలలోనూ అనుభవించును. గణపతి ఘనాధిపత్యము తెలుసుకుందాం. పులస్త్యుడు ఇలా పలికెను. పూర్వము వ్యాసుని శిష్యుడు గొప్ప ఋషి అయిన సంజయుడు గురువుకు నమస్కరించి ఇలా పలికెను. గురుదేవా, దేవతలను ఏ క్రమంలో పూజించాలి? వారిని పూజించు విధానం ఏమిటి? ఎవరిని మొదట పూజించాలి? ఎవరిని మధ్యలో పూజించాలి? ఎవరిని అంతంలో పూజించాలి? ఎవరెవరి మహిమ ఎలాంటిది? వారిని పూజించుట వలన వచ్చు ఫలము ఏమిటి అనిరి. అప్పుడు వ్యాసుడు ఇలా పలికెను. ఈ జగత్తులో విఘ్నములను నివారించుటకు మొదట విఘ్నేశ్వరుడైన గణపతిని పూజించవలెను. గౌరీపుత్రుడైనందున అతనికి వినాయకత్వము లభించినది. పూర్వము పార్వతీదేవి మహేశ్వరుని ద్వారా సూర్యులైన స్కందునకు గణాధిపతికి జన్మనిచ్చెను. వీరిరువురు సమస్త లోకములను ధరించిరి. దేవతలు వీరిని చూసి శ్రద్ధతోనూ సంతోషంతోనూ అమృతము నుంచి చేయబడిన దివ్యమైన మోదకమును ఇచ్చిరి. పుత్రులిరువురిని చూసి పార్వతీదేవి వారితో ఇలా పలికెను. పుత్రులారా, ఈ మోదకమును దేవతలు అమృతముతో చేశారు. దీనిని మహాబుద్ధి అందురు. దీని యొక్క గుణములను మీకు ఇప్పుడు చెప్పెదను. సమాహితులై వినండి. కేవలము దీని వాసన చూచుట వలన అమరత్వము ప్రాప్తిస్తుంది. సందేహము లేదు. సర్వశాస్త్ర తత్వవేత్త, సర్వశాస్త్ర కోవిదుడు, సర్వ తంత్రములు ఎందు నిపుణుడు అగును. చక్కని లేఖకుడు, బుద్ధిమంతుడు అగును. చిత్రకళ ఎందు నిపుణుడు అగును. జ్ఞాన విజ్ఞాన తత్వములు తెలిసినవాడగును. సర్వజ్ఞుడగును. సందేహము లేదు. అనేక ధర్మములను తెలియను. 100 అనేక సిద్ధులను పొందును. మీ తండ్రికి సమ్మతమైన దీనిని మీకు ఇస్తున్నాను. తల్లి పలికిన మాటలు విన్న బుద్ధిమంతుడైన స్కందుడు నెమలిపై కూర్చుని భూమిపై ఉన్న సమస్త తీర్థములందు స్నానమాచరించి వచ్చెను. ఇంతలో లంబోదరుడు తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసి ఆనందముతో వారి ముందు నిలిచెను. స్కందుడు కూడా వారి ముందు నిలిచి మోదుకమును నాకు ఇవ్వమని అడిగెను. వారిని చూసి ఆశ్చర్యముతో పార్వతీదేవి ఇలా పలికెను. సమస్త తీర్థములలో స్నానము చేసి సర్వదేవతలకు నమస్కరించి సమస్త యజ్ఞములను వ్రతములను ఆచరించి మంత్రము యోగము ఇతర శాస్త్రములు నేర్చి పొందిన ఫలము తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసి నమస్కరించుట వలన లభించు ఫలములో 16వ వంతునకు కూడా సమానము కాదు. అందువలన గణపతి 100 మంది పుత్రుల కంటే 100 రెట్లు శ్రేష్ఠుడు. అందువలన దేవతలు చేసిన ఈ మోదుకమును గణపతికి ఇచ్చెదను. ఈ కారణము వలన అన్ని యజ్ఞములలోనూ వేదాధ్యయనములలోనూ అనుదిన పూజలోనూ గణపతికే మొదటి పూజ. పార్వతీదేవితో పాటు శివుడు కూడా గొప్ప వరమును ఇచ్చెను. గణపతిని మొదట పూజించుట వలన దేవతలు తృప్తులగుదురు కాక దేవతల మరియు పితృదేవతల కోసం చేసే తపస్సు పూజ మొదట గణపతిని పూజించుట వలన సిద్ధించునుగాక. అందువలన సమస్త యజ్ఞములలోనూ గణపతిని మొదట పూజించి ద్విజులు 1,000,000 రెట్ల అధిక ఫలమును పొందును అని పార్వతీ పరమేశ్వరులు చెప్పిరి. ఈ విధముగా పార్వతీ పరమేశ్వరులు సంతోషముతో సర్వ గుణములను పుణ్యమును ప్రసాదించి సమస్త దేవగణములకు ఆధిపత్యమును ప్రసాదించిరి. సమస్త యజ్ఞములలోనూ స్తుతులలోనూ అనుదిన పూజలోనూ గణపతిని పూజించినచో సమస్త సిద్ధులు పొందును. ఇది తెలిసిన దేవతలు తమ కోరికలను పొందుటకు గణపతిని పూజించిరి. చతుర్థి నాడు రోజంతా ఉపవసించి రాత్రి మాత్రము ఆహారము తీసుకొని గణపతిని లింగ రూపంలో కానీ ప్రతిమ రూపంలో కానీ చిత్రములో కానీ పూజించవలేను. ఈ స్తోత్రమును పఠించవలేను. గణాధిప, సమస్త విఘ్నములను నాశనము చేయువాడా, ఉమాదేవికి ఆనందము కలిగించువాడా, ప్రాజ్ఞుడా, నీకు నమస్కారం. ఈ భవసాగరము నుంచి
నన్ను తరింపచేయుము. అరుణకు ఆనందము కలిగించువాడా, ధ్యాన జ్ఞాన విజ్ఞానములకు ప్రభు, ఓ విఘ్నరాజా, సమస్త దైత్యులను సంహరించినవాడా, నీకు నమస్కారం. అందరికీ ప్రతిని కలిగించువాడా, యజ్ఞములను కాపాడువాడా, సర్వాభిష్టములను ప్రసాదించువాడా, గణాధిప, నీకు ప్రేమతో నమస్కరించెదను. ఎవరైతే ఉపవాసం చేసి ఈ మంత్రముతో గణపతిని ఆనందముతో పూజింతురో వారు సమస్త పాపముల నుంచి ముక్తులై స్వర్గములో గౌరవింపబడుదురు. గణాధిపతి స్తోత్రమును చెప్పెదను. అందులో 12 నామములు ఉన్నవి. ఓం నమో గణాధిపతియై అనునది మంత్రము. గణపతిర్విఘ్నరాజో లంబతుండో గజాననః ద్వైమాతురచ్చ హేరంభ ఏకదంతో గణాధిప వినాయకచ్చ రుకర్ణ పశుపాలో భవాత్మజ. గణపతి విఘ్నరాజ లంబతుండ గజానన ద్వైమాతుర హేరంబ ఏకదంత గణాధిప వినాయక చారుకర్ణ పశుపాల భవాతజ. ఉదయాన్నే లేచిన పిదప ఈ 12 నామములు పఠించిన వానికి ఎటువంటి విఘ్నములు కలుగవు. విశ్వము అతనికి వశమగును. మహాప్రేతములు పారిపోవును. వ్యాధులు రావు. పాపములన్నీ నశించి అక్షయకాలము స్వర్గములో వసించును. గణపతి స్తోత్రము. వ్యాసుడు ఇలా పలికెను. గణపతికి సంబంధించి మరొక స్తోత్రమును నీకు ఇప్పుడు చెప్పెదను. ఆ స్తోత్రము పవిత్రము, సర్వసిద్ధి ప్రదాయకము, సర్వాభిష్టములను నెరవేరుస్తుంది. ఏకదంతుడు, మహాకాయుడు, కరిగించిన బంగారం వంటి శరీరకాంతి కలవాడు, లంబోదరుడు, పెద్ద ఉదరము కలవాడు, పెద్ద కన్నులు కలవాడు అయిన గణనాథునికి నా నమస్కారములు. మౌంచి మొలత్రాడు, నాగయజ్ఞోపవీతము, కృష్ణాజినము ధరించినవాడు, బాలచంద్రుని శిరస్సునందు ధరించినవాడు అయిన గణపతికి నేను నమస్కరించెదను. సమస్త విఘ్నములను నాశనము చేయువాడు, విఘ్నములు లేనివాడు, దేవతలకు అసురులకు మధ్య జరిగిన యుద్ధములో శ్రేష్టమైన ఎలుకపై ఆసీనుడై యుద్ధము చేసినవాడు, పెద్ద చేతులు కలవాడు అయిన గణాధిపతికి నా నమస్కారములు. పార్వతీ హృదయమునకు ఆనందము కలిగించువాడు, మాతృకలచే పరివేష్టితుడు, భక్తుల యందు ప్రేమ కలవాడు, మధోన్మత్తుడు అయిన గణపతికి నా నమస్కారములు. చిత్రమైన రత్నములచే అలంకరింపబడి విచిత్రముగా కనపడువాడు, చిత్రమైన మాలలచే అలంకరింపబడినవాడు, కోరిన రూపమును ధరించు దేవుడు అయిన గణపతికి నా నమస్కారములు. గజముఖము కలవాడు, దేవతల శ్రేష్ఠుడు, అందమైన చెవులు కలిగిన పాశమును అంకుశమును ధరించిన దేవుడు ఆ గణనాయకునికి నా నమస్కారములు. యక్షులు, గంధర్వులు, సిద్ధులు, విద్యాధరులచే సదా స్తుతింపబడినవాడు, గొప్ప దేహము కలవాడు అయిన గణనాయకునికి నా నమస్కారములు. పుణ్యకరమైన ఈ గణాష్టకమును ఎవరైతే భక్తితో పఠింతురో వారు సమస్త సిద్ధులను పొంది రుద్రలోకములో సుఖించును. 7 జన్మల వరకు దారిద్ర్యమును అనుభవించరు. ఈ స్తోత్రమును విన్నవాడు గొప్ప రాజగును. మహిమాన్వితమైన ఈ గణపతి స్తోత్రమును పఠించుట వలనను వినుట వలనను 3 లోకములు అతనికి వశమగును. కాలకేయ వధ. వ్యాసుడు ఇలా పలికెను. నంది ముఖములో గణాధిపతిని పూజించువానికి అందరూ వశమగుదురు. అంతేకాదు అక్షయమైన పుణ్యము లభిస్తుంది. గణానాంత్వ అను మంత్రములతో కలశములో వినాయకుని ఆవాహన చేసి పూజించినచో అన్ని యజ్ఞములు సిద్ధిని పొందును, స్వర్గమును మోక్షమును పొందును. బుధుడైన వాడు గణనాయకుని ప్రతిమను మట్టితో చేయవలేను, లేదా చిత్రముతో కానీ, రాతితో కానీ, చెక్కతో కానీ, పాత్రతో కానీ ప్రతిమను చేయవలేను. తరువాత అందరికీ ఎల్లప్పుడూ కనిపించినట్లుగా ప్రతిష్ఠించి శక్త్యానుసారము పూజించవలేను. అలా చేసిన వానికి అన్ని కార్యములలో విజయమును కలుగును, ఎటువంటి కష్టములు ఉండవు. 3 లోకములు అతని వశమగును. విద్యార్థి వేదశాస్త్రమునకు సంబంధించిన విద్యలను, శిల్పము వంటి ఇతర విద్యలను పొందును. విజయమును మోక్షమును పొందును. ధనమును కోరుకునేవానికి ధర్మమును ఆచరించుటకు యోగ్యమైన ఐశ్వర్యమును
పుత్రార్తి కులమును వృద్ధిపరిచి మోక్షమును కలిగించు పుత్రుని పొందును. అతనికి వ్యాధులు రావు, గ్రహ పిచాచములు బాధ ఉండదు. కొమ్ములున్న జంతువులు, రాక్షసులు, అగ్ని, మెరుపులు, దొంగలు అతనిని బాధించరు. రాజులు అతనిని ఆగ్రహించరు. గణేశును పూజించినందున క్రూర దేవతలు ఇంటిలో ప్రవేశించరు. దుర్బలత్వము, దుర్భిక్షము ఎన్నడూ కలుగదు. అభిప్రేతార్థ సిద్ధ్యర్థం పూజితో యః సురైరపి సర్వవిఘ్నఛేదే తస్మై గణాధిపతియై నమః. సర్వవిఘ్న నివారణకు, వారు కోరుకున్న కోరికలను పొందుటకు, దేవతల చేత కూడా పూజింపబడువానికి గణాధిపతికి నా నమస్కారములు. మంత్రము: ఓం నమో గణపతియై. గణపతికి నమస్కారం. ఓం నమో గణపతియై నమః. గణపతికి నమస్కారం. నారాయణునికి ప్రీతిని కలిగించే పుష్పములతోనూ, సువాసన భరితమైన పుష్పములతోనూ, మోదకములము, ఫలములు, మూలములు, ఆయా కాలములలో లభించే పదార్థములతోనూ, పాలు పెరుగుతోనూ ప్రియమును కలిగించు. ఆయా కాలములలో లభించే పదార్థములతోనూ, పాలు పెరుగుతోనూ ప్రియమును కలిగించు వాద్యములతోనూ, ధూపదీపములతోనూ, మంచి గంధముతోనూ గణాధిపతిని పూజించువాడు సర్వసిద్ధిని పొందును. ఎవరైతే గణపతిని పూజించుటకు కావలసిన ప్రతిమ, పూజా ద్రవ్యములు, వస్త్రములు మొదలైన వాటికి ధన సహాయమును చేయునో అతనికి 1,00,000 రెట్లు ఫలమును పొందును. భారతదేశంలోను తూర్పు తీరంలోను, లౌహిత్య నదికి దక్షిణ తీరంలోను వినాయకుడు విగ్రహ రూపములో నుండును. సమస్త లోక శాంతికి, సర్వ విఘ్నములను నాశనము చేయుటకు శివుని ఆదేశముగా దేవతల సమ్మతముతో వినాయకుడు అక్కడ ఉండును. వేదశాస్త్ర పారంగతుడైన వాడు శక్త్యానుసారము వినాయకుని పూజించినచో అతనికి సారూప్య సిద్ధి లభించును. వినాయకునికి ఒకసారి ప్రదక్షిణ చేసి దర్శించి పాదములను ముట్టినచో అతడు దేవతలచే పూజితుడై శాశ్వత స్వర్గమును పొందును. మ్లేచ్చుల సహవాసము చేసినవాడు తపస్సులకు గతిని ప్రసాదించుటకు, మానవులకు పుత్రులను అనుగ్రహించుటకు అచ్చట శంభు వినాయకునిగా వెలిసెను. లౌహిత్య నదిలో స్నానము చేసి వినాయకుని ముట్టుకొనినచో 7 జన్మలలో చేసిన పాపములు నశించును. సందేహము లేదు, ఈ వినాయకుని పూజించినచో కార్పణ్యము కలుగదు, శోకము మాశ్చర్యములు కలుగవు, స్త్రీలకు వైధవ్యము కలుగదు. జన్మ జన్మలకు ఆ వినాయకుని పొంది పూజింతురు. అతనిని పూజించినచో సమస్త కోరికలు సిద్ధి, భోగము, కీర్తి, బలము ప్రతి జన్మలోనూ లభించును. అతనిని పూజించినచో సమస్త కోరికలు సిద్ధి, భోగము, కీర్తి, బలము ప్రతి జన్మలోనూ లభించును. బ్రహ్మ, విష్ణు, శివుడు కూడా సంతోషించుదురు. అతనిని పూజించనిచో సమస్త కోరికలు నాశనమవుతాయి, కోరిన కోరికలు సిద్ధించవు. అజ్ఞానమోహములతో ఇంద్రుడు వినాయకుని పూజించకపోవడం వలన హిరణ్యాక్షుని చేతిలో పరాజితుడయ్యను. ఆ తరువాత దేవతలు 100 సంవత్సరముల కాలం నిర్వీర్యులైరి. దేవతలకు అసురులకు మధ్య జరిగిన యుద్ధంలో దేవతలు పరాజయము పాలైరి. అప్పుడు వారందరూ శివుని వద్దకు వెళ్ళి ఇలా విజ్ఞాపనము చేసిరి: ఓ స్వామి, అసురులు మమ్ములను జయించిరి, మా రాజ్యము పోయినది, యజ్ఞమూలాన్ని నశించినవి. అప్పుడు శివుడు దేవతలను ఉద్దేశించి ఇలా పలికెను: దేవతలారా, గణపతిని పూజించిన వారికి సదా విజయము కలుగునని ఉమాదేవి హేరంబునికి సంతోషముతో వరమిచ్చెను. అజ్ఞానముతో ఎవరైతే పండుగ నాడు గణపతిని గౌరవించరో వారు సిద్ధిని పొందరు. అంతేకాదు, వారు యుద్ధములు పరాజయము పాలయ్యెదరు. ఇలా చెప్పబడినను మీరు అజ్ఞానముతోనూ తిరస్కారముతోనూ మహాయజ్ఞములో గణపతిని పూజించలేదు. అందువలననే మీరు పరాజితులయ్యారు. ధర్మజ్ఞులారా, మీరంతా వెంటనే వెళ్ళి గణపతిని పూజించండి. మీరు శీఘ్రముగా జయమును పొందుదురు. తమకు క్షేమము కలిగించే ఈ మాటలు శివముఖముగా విన్న పిదప దేవతలందరూ సంతోషముతో గణపతి వద్దకు వెళ్ళి ఈ విధముగా పలికిరి. దేవతలు ఇలా పలికిరి: ఓ గణాధిప, నీకు నమస్కారం. సర్వదేవతలను పాలించువాడా, భక్తి ముక్తి ప్రదుడా,
హేరంబ, నీకు ప్రేమతో ప్రణమిల్లెదము. అన్ని యుద్ధములలో జయమునిచ్చువాడా, సర్వకార్యములలో విజయమునిచ్చువాడా, మహామాయ, మహాకాయ, ఏకదంత, మహాప్రాజ, వక్రతుండ, వినాయక, మూషికవాహన, విఘ్ననాశక, నీకు నమస్కారం. పూర్వము యజ్ఞములో నిన్ను పూజించనందులకు మమ్ములను క్షమించు. దేవతల మాటలు విన్న గణపతి వారితో ఇలా పలికెను. దేవతలారా, నా నుంచి మీకు ఏమి వరము కావలేను కోరుకోండి, వెంటనే నెరవేర్చెదను. అప్పుడు ఇంద్రాది దేవతలు బృహస్పతిని ముందుంచుకొని గణేశునితో ఇలా పలికిరి. మాకు జయము లభించునట్లు వరము ఇవ్వవలెను. అంతట గణాధిపతి అలాగే అగునుగాక, మీకు శీఘ్రముగా జయము లభించుగాక. అప్పుడు దేవతలందరూ హర్షపులకిత మనస్కులై గణేశుని గంధముతోనూ దివ్య ధూపముతోనూ ఆభరణములతోనూ వస్త్రములతోనూ పుష్పములతోనూ పూజించిరి. వారిచే పూజింపబడిన తరువాత గణపతి వారితో ఇలా పలికెను. దేవతలారా, మీరు అద్భుతమైన సాహసము గల విష్ణువు వద్దకు వెళ్ళండి. విష్ణువు మీరు కోరుకున్నది నెరవేర్చును. అటు పిదప అందరూ వారి వారి రథములనెక్కి అవ్యయుడు పీతాంబరధారి అయిన విష్ణువు వద్దకు వెళ్ళి నమస్కరించి సంతోషముతో ఇలా పలికిరి. ఓ నారాయణ, హరుని పుత్రుడైన గణపతి వద్దకు వెళ్ళి అతనిని పూజించి నీ వద్దకు వచ్చాము. దేవతల మాటలు విన్న అవ్యయుడైన శ్రీహరి దానవ శ్రేష్ఠులను అందరినీ సంహరించెదను అని పలికెను. అమృతము వంటి శ్రీహరి మాటలు విన్న దేవతలు అత్యంత సంతోషముతో శ్రీహరిని పూజించిరి. నారాయణుడు తిరిగి వారితో ఇలా పలికెను. దేవతలారా, మీరందరూ మీ మీ సైన్యములను సమీకరించి సిద్ధముగా ఉండండి. ఆ దైత్యులను వారి సైన్యమును చుట్టుముట్టి సంహరించెదను. మీరు మీ అస్త్రములను సంగ్రహించి నిర్భయముగా ఉండండి. విష్ణువు మాటలు విన్న దేవతలు వెంటనే అస్త్రములను ధరించి వారి వారి విమానములనెక్కి యుద్ధమునకు బయలుదేరిరి. దేవతలు హర్షముతో పలికిన మాటలను దైత్యుల చారులు విని వారి రాజైన హిరణ్యాక్షునికి విన్నవించిరి. మహాబలవంతుడైన దైత్యపతి వారి మాటలను విని కోపముతో మంత్రులను పిలిచి వారితో క్రూరబుద్ధులైన ఇంద్రాదులు విష్ణువును ముందు పెట్టుకొని శివునితో క్రూరులైన దైత్యులతో పోరాడి విజయమును సాధించుట ఎట్లు అని విన్నవించిరి. అప్పుడు శివుడు గణేశుని పూజించండి, అతనిని పూజించుట వలన మీరు దైత్యులను జయించగలరు అని చెప్పెను. అనంతరము వారు సంతోషముతో గణపతిని పూజించిరి. వారి పూజకు సంతోషించిన గణపతి మీరు దానవులను జయించుదురుగాక అని క్రూరమైన వరమును ఇచ్చెను. అప్పుడు దేవతలందరూ ఆనందముతో మనల్ని వధింపవలేనని శ్రీహరిని కోరగా శ్రీహరి అలాగే అని పలికి దేవతలతో శస్త్రములతో నాపై యుద్ధమునకు వచ్చుచున్నారు. దేవతలతో యుద్ధము చేయుటకు మీలో ఎవరెవరికి ఎంతెంత బలమున్నదో చెప్పండి అని పలికెను. రాజు పలికిన మాటలు విని మధువు ఇలా పలికెను. ఓ రాజా, నేను హరిని జయించెదను, నాకు సహాయకులను ఇవ్వు. నారాయణుడు ఓడినచో దేవతలు భయపడుదురు, సందేహము లేదు. అందువలన మనకు శత్రువైన నారాయణుని నేను జయించెదను. అనంతరము దుందుడు, సుధుందుడు, కాలకేయుడు, మహాబలుడు మధువుకు సహాయకులై మాధవుని జయించుటకు నిలిచిరి. మొత్తము దైత్య సైన్యములో ఈ నలుగురు ముఖ్యులు మరియు గొప్ప పరాక్రము గలవారు, కాలమృత్యు సమానులు, శస్త్రాస్త్ర విశారదులు. తరువాత బలుడు ఇట్లు పలికెను. ఏ విష్ణువు వలన దేవతలు సదా విజయమును పొందుచున్నారో ఆ విష్ణువును నేను జయించెదను. ఓ రాజా, ఇదేనా ప్రతిజ్ఞ. బలగర్వితులైన ముచి నముచి అను సోదరులిద్దరూ మేము కూడా ఎంతటి బలవంతులైనను జయించెదము అని పలికిరి. నేను ఇంద్రుని అతని అనునయాయులతో సహా జయించెదను. మీరంతా చింతను వదిలి సుఖముగా ఉండండి అని జంభుడు పలికెను. త్రిపురుడు నేను వినాయకుని జయించెదనని పలికెను. సేనాధిపతి
దేవాంతకుడు అయిన మయుడు నేను కుబేరుని అతని రక్షకులైన హిరణ్యకులను జయించెదను అని పలికెను. అదే సమయములో మునిశ్రేష్ఠుడైన నారదుడు అచ్చటికి వచ్చి హిరణ్యాక్షునితో ఇలా పలికెను. నేను ఇంద్రుని దూతగా మీ వద్దకు వచ్చాను. మీకు ప్రాణముల మీద ఆశ ఉన్నచో మీరు వెంటనే రాజ్యమును విడిచి వెళ్ళండి. లేనిచో నాతో యుద్ధము చేసి పాతాళమునకు వెళ్ళండి. నారదుని మాటలు విన్న హిరణ్యాక్షుడు కోపముతో నారదునితో, ఓ బ్రాహ్మణ, నిన్ను చంపకూడదు. నా ముందు నుంచి వెంటనే వెళ్ళిపో. దేవతల విపత్తును, యుద్ధములో వారి నాశనమును, హరిహరాదులకు ప్రాప్తించే స్థితిని నీవు త్వరలోనే చూసెదవుగాక అని పలికి సేనానాయకునితో సైన్యమును సిద్ధము చేసి రథములను వెంటనే తీసుకొని రమ్మని చెప్పెను. దైత్యరాజు మాటను విన్న సేనాపతి సైన్యమును సిద్ధము చేసి వినయముగా రాజు ముందు నిలిచెను. 1000 కోట్ల సంఖ్యలో సైన్యమున్నది. ఒక్కొక్క వీరుడు ఒక్కొక్క వాహనము నెక్కెను. కొందరు రథమును, ఏనుగులను, ఒంటెలను, గాడిదలను, పులులను, సింహములను, మహిషములను కూడా ఎక్కిరి. అనేక వాయిద్యములతో వారు చేసిన నాదము భయంకరమైన సింహనాదము దశ దిశలా వ్యాపించెను. సర్వలోకములు, పర్వతములు, సముద్రములు కంపించినవి. దేవతలు దుందుబులను మ్రోగించిరి. ఆ శబ్దములు అంతటా నిండినవి. 3 లోకములలో నున్నవారు ఆ శబ్దములకు భయకంపితులైరి. వారందరూ కామభ్రష్టులై నిరాశులై ఘోరమైన తీవ్రమైన మహాయుద్ధమునకు వచ్చిరి. యుద్ధములో పరిఘలు, పాశములు, శూలములు, ఖడ్గములు, తీక్షణమైన బాణములతో ఒకరినొకరు కొట్టిరి. వారు రకరకాలుగా వినరిన ఆయుధములతో అన్ని దశలు నిండినవి. వీరి యుద్ధము ధరణిపైన, పర్వతములపైన, జలముపైన, దేవస్థానముల యందు, ఆకాశమునందు, పర్వత శిఖరములందు, పర్వత సానువుల యందు, గుహలలోను, మహారణ్యములందు యుద్ధము జరిగినది. పుష్కల మేఘముల నుండి వర్షించినట్లు 100,000 ఆయుధములు సైన్యముపై పడినవి. బాణములు గుచ్చుకొని కొంతమంది నేలపై కూలిరి. శక్తి ఆయుధము, ముసలము, చక్రము, శూలము, పరుసవు వంటి ఆయుధములచే కొట్టబడి కొందరు నేలపై పడిరి. యుద్ధమున న్యాయముగా పోరాడిన వారు, వెన్ను చూపకుండా పోరాడుచున్న వీరులు శత్రువుల చేతిలో హతులై వీర స్వర్గమును పొందిరి. భయస్థులు యుద్ధము నుంచి పారిపోవచ్చు. శత్రువుల చేతిలో మరణించిన వారు, అన్యాయముగా యుద్ధము చేసిన వారు యమాలయమునకు వెళ్ళిరి. దేవతలు ఏనుగులు, గుర్రములపై ఎక్కి శత్రువులను సంహరించిరి. రథికులతోనూ, అశ్వకులతోనూ, పదాతులతోనూ యుద్ధము చేసిరి. వారందరూ సంతోషముతో యుద్ధము చేయవలేనను కోరికతో, ఉత్సాహముతో ధర్మముగా యుద్ధము చేయుచుండిరి. కొందరికి చేతులు తెగినవి, కొందరి తలలు తెగి నేలపడినవి. వీరాభరణములు ధరించిన కొందరు కత్తిపోట్లతో, గొడ్డలిపోట్లతో నేలపై పడిరి. వీరులు, ఏనుగులు, రథములు, అశ్వములు, అనేక రకములైన ఆభరణములు, ధ్వజములు నేలపై పడి భూమి అంతా ప్రకాశించినది. అప్పుడు పర్వతములు, వనములతో నిండిన భూమినంతటా దేవదానవుల రక్తము ప్రవహించినది. అక్కడ పడి ఉన్న ద్రవ్యములను లోహితములు, రాక్షసులు, తోడేళ్లు, రాబందులు తిని రక్తమును ఆనందముగా త్రాగినవి. ఇంతలో సూరి దేవపూజ్యుడు అయిన బృహస్పతి మృత సంజీవిని మంత్రములను జపించి మృతులైన దేవతలను బ్రతికించెను. అలాగే దుఃఖములను దూరము చేసే బ్రహ్మ విద్యను జపించెను. దేవవైద్యుడైన ధన్వంతరి మనోవేగముతో వారికి మందులనిచ్చి కావలసిన వైద్యము చేసెను. ఆ విధముగా యుద్ధములో మరణించిన దేవతలందరూ ఎటువంటి గాయములు లేకుండా గొప్ప బలముతో పునర్జీవితులై తిరిగి యుద్ధము చేసిరి. ఈ విధముగా వారు యుద్ధము చేసి 100,000 దైత్యులను సంహరించిరి. సిద్ధులు, చారణులు, కేచరులు జయ జయనాదములు చేసిరి. ఋషులు పొగిడిరి, అప్సరసులు నాట్యమాడిరి, గంధర్వులు గానం చేసిరి. అప్పుడు మహాబలవంతుడు దైత్యుల సేనాధిపతి అయిన కాలకేయుడు క్రుద్ధుడై రథములో కూర్చొని ధనస్సు పట్టుకొని దేవగణాలను సంహరించి సంతోషముతో సింహనాదము చేసెను. ఆ సమయంలో
నిరంతరముగా వేయబడుచున్న బాణములతో ఆకాశము కప్పబడినది. కోట్ల కొలది బాణములు దేవ సైన్యముపై పడినవి. దేవతలు నేల కూలిరి. సిద్ధ గంధర్వ కిన్నెరులందరూ రక్తము కారుచుండగా నేలపై పడిరి. కొందరు మహాబలవంతులు విఖ్యాతులైన దేవతలు వేల కొలది బాణములచే పీడితులై నేల కొరిగిరి. కొందరు దేవతలు రథములోని పీడింపబడిరి. ఈ విధముగా దేవతలు దైత్యులచే పీడింపబడి వారి ముందు నిలవలేకపోయిరి. సరోవరములో దూకిన ఏనుగు వలె కాలకేయుడు దేవ సైన్యములోనికి దూకెను. వజ్రాయుధము వలె ఉన్న కాలకేయుని బాణములతో దేవతలు పీడింపబడిరి. దేవతల ఆ దెబ్బలకు తాళలేక ఇంద్రుని శరణు పొందిరి. అప్పుడు ఉత్తమ యోధుడైన చిత్రరథుడను వాడు రథము నెక్కి కాలకేయుని ముందుకు వెళ్ళి ఇలా పలికెను: నీవు మహాసూరుడవు కాబట్టి సంతోషముతో దేవ సైన్యమును సంహరించుచున్నావు. అందుకు నీవు ప్రశంసనీయుడవు. సూరులను పొగడుదురు. నీవు యుద్ధములో హిరణ్యాక్షునకు ప్రియమును కలిగించు పనిని చేశావు. ఇప్పుడు నీవు నా బాణములతో యమపురమునకు వెళ్ళుము. ఆ మాటలు విన్న కాలకేయుడు నవ్వి ఇలా పలికెను: దేవగణాలను నేను మొదటే జయించాను. ఇక మిగిలిన వారిని యుద్ధములో సులభముగా జయించెదను. ఓ దేవశ్రేష్ఠ, నీకు చావునందు నీకు ప్రీతి ఉన్నచో నా బాణములతో నిన్ను యమమందిరము నాకు పంపించెదను అని పలికి కోపముతో చిత్రరథుని పైకి ఒక బాణమును వేసెను. వీరుడైన చిత్రరథుడు దానిని 3 బాణములతో మధ్యలోనే ఖండించెను. కోపముతో నేర్పుగా బాణములను వేసి అనేక మంది దైత్యులను చంపెను. ఒకప్పుడు యుద్ధములో విలువిద్యలో శ్రేష్ఠులైన వారు ప్రళయకాలాగ్ని వలె ఒకరిపై ఒకరు బాణములు వేసిరి. దేవదానవుల మధ్య యుద్ధము ధర్మము ప్రకారము జరుగుతున్నది. దానిని చూచుటకు ఋషులు దేవతలు ఉరగములు దగ్గరకు వచ్చిరి. ఒకరిపై ఒకరు 100ల కొలది బాణములు ప్రయోగించిరి. వీరులిద్దరూ ఒకరినొకరు జయించవలెనని ప్రయత్నించుచుండిరి. అప్పుడు చిత్రరథుడు కోపముతో కాలకేయుని పాలమునకు 3 బాణములు హృదయమునకు, 5 పొట్టకు, 7 బాణములు నాభికి, 7 బాణములు నాభి క్రింద, 5 బాణములు గురి చూసి కొట్టెను. ఆ దెబ్బకు ధనస్సు కొంచెము సడలినది. కొద్దిగా స్మృతి తప్పినది. చాలా సమయము తరువాత స్మృతి కలిగినది. చిత్రరథుడు మధువును 3 బాణములతో కొట్టి అతని ధనస్సును ఖండించెను. అప్పుడు ఆ దైత్యుడు శక్తి ఆయుధముతో చిత్రరథుని కొట్టెను. అయినను చిత్రరథుడు ధైర్యం కోల్పోకుండా దైత్యసింహమును 1000 బాణములతో కొట్టెను. ఆ దెబ్బకు దైత్యుని శరీరము నుంచి రక్తము కారెను. కోపముతో ఆ దైత్యుడు శూలమును తీసుకొనెను. అది చూసి చిత్రరథుడు అతని గుర్రములను 4 బాణములతోనూ సారథిని 3 బాణములతోనూ నేల కూల్చెను. అప్పుడు కాలకేయుడు నేలపై నిలబడి శూలమును చిత్రరథుని పైకి విసిరెను. చిత్రరథుడు ఆ శూలమును 3 బాణములతో ముక్కలు చేసెను. శూలము వ్యర్థమైన పిదప ఘోరమైన ముద్గరమును తీసుకొని చిత్రరథుని వైపు పరిగెత్తెను. అది చూసి చిత్రరథుడు చంద్రాకారము గల బాణంతో కాలకేయుని తలను ఖండించగా అతని శరీరము నేలపై పడినది. అతని శరీర భారమునకు భూమి కంపించినది. అంతట దైత్యగణాలు భయముతో వెనకకు తిరిగి పారిపోయినవి. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.